గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. ఒక ఇంటికి గర్భం ఖచ్చితంగా 12 అడుగులు లేకపోతే ఆ ఇంట్లో నివసించే వారికి ఏమవుతుంది అనే విషయం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరూ తెలుసుకోవాలి. అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో గర్భం పాటిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో గర్భం 12 అడుగులు ఉండాలని పాటించట్లేదు. ఇప్పుడు అంటే ఎవరు అయినా కానీ అంటే గర్భం 12 అడుగులు ఉండాలని పాటించేవారు కానీ గర్భం 12 అడుగులు ఉండాలి అనే నియమం పట్టించుకొని వారు కానీ ఎవరైనా సరే దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. బట్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇందులో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అసలు గర్భం 12 అడుగులు గనక లేకపోతే ఏమవుతుంది అనే విషయం తెలుసుకోబోయే ముందు అసలు గర్భం అంటే ఏంటి, ఒక ఇంటికి గర్భం అంటే ఏంటో మనం తెలుసుకుందాం రండి. ఇప్పుడు అసలు గర్భం అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ పటంలో చూడండి, మొదటి పటంలో ఇది పూర్వకాలం ఒక పెంకుటిల్లి ప్లాను. అంటే దీంట్లో ఎలా ఉండేదంటే గర్భం వసారాల నిర్మాణం ఉండేది. ఈ మధ్య భాగం గర్భం, దాన్ని 12 అడుగులు పెట్టేవారు. వెనక ఒక వసారా, ముందు ఒక వసారా ఉండేవి. అవి 6 అడుగులు పెట్టేవారు. అలాగే సింహద్వారం గర్భానికి పెట్టేవారు. ఇలా నిర్మాణం ఉండేది. గర్భం 12 అడుగులు, వసారాలు 6 అడుగులు ఉండేవి. సరే, బాగానే ఉంది. ఇప్పటి రోజుల్లో నిర్మాణం కనుక తీసుకుంటే అంటే ఒక నమూనా ప్లాన్, ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ కనుక తీసుకుంటే అది ఇలా ఉందనుకుందాం. అంటే ఒక హాలు, వంటగది, పడక గది, ఇలా ఏదో ఒక నమూనా ప్లాన్ ఉందని తీసుకుందాం. ఇప్పుడు గర్భం ఏదనేది తీసుకుంటాం అంటే మీరు ఎవరన్నా ఒక సిద్ధాంతిని కనుక అడిగితే ఇందులో గర్భం ఏదని అంటే సింహద్వారానికి ఆపోజిట్గా ఉండే భాగం ఏదైతే ఉందో అంటే ఈ భాగం ఏదైతే ఉందో అది గర్భం కింద తీసుకోవాలి, అది 12 అడుగులు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఏంటంటే పూర్వకాలం గర్భం వసారాలు నిర్మాణం చేసినప్పుడు సింహద్వారాన్ని గర్భానికి మాత్రమే పెట్టేవారు, వసారాలకి పెట్టేవారు కాదు. మరి ఇప్పుడు అలా జరుగుతుందా? సింహద్వారం తీసుకొచ్చి గర్భానికి పెడుతున్నారా? లేదు కదా. మరి ఆ నియమం పాటించడం ఎందుకు? ఇంకొకటి, పూర్వకాలం గర్భం కంటే వసారాలు పెద్దవిగా ఉండేవి కావు. గర్భం కంటే వసారాలు చిన్నవిగా ఉండేవి. గర్భం 12 అడుగులు ఉంటే వసారాలు 6 అడుగులు ఉండేవి. కానీ ఇప్పుడు నిర్మాణం పరిశీలిస్తే అసలు ఇప్పటి నిర్మాణంలో ఏది వసారా అని చెప్తారు? ఇది హాలు వసారా అని చెప్తారా? సరే, పోనీ వసారా అని చెప్పారనుకోండి. మరి గర్భం అనే నియమం పాటించినప్పుడు వసారాల నియమం పాటించాలి కదా, వసారాల నియమం కూడా పాటించాలి కదా. గర్భం 12 అడుగులు పెట్టారు, బాగానే ఉంది. వసారాలు కూడా 6 అడుగులు పెట్టాలి కదా. అంటే ఇక్కడ గర్భం 12 అడుగులు పెట్టినప్పుడు హాలు వసారాలోకి వచ్చింది అని అనుకుందాం. మరి హాలు వసారాలోకి వచ్చినప్పుడు హాలు 6 అడుగులే ఉండాలి కదా. మరి అంతకంటే ఎక్కువ ఉండకూడదు కదా. మరి ఒక్కొక్కసారి ఈ గర్భం 12 అడుగుల కంటే హాలు ఒక్కోసారి పెద్దది పెడుతున్నారు. మరి అది తప్పు కదా. అలాగే పూర్వకాలం గర్భంలో అద్దెకిచ్చేవారు కాదు. యజమాని గర్భంలో ఏమన్నా గదులు ఉంటే అవి అద్దెకిచ్చేవారు కాదు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయటం లేదు కదా. ఇంకా కనుక మనం పరిశీలిస్తే ఇలాగ మనం ఆలోచిస్తే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇది గర్భం వసారాల నియమం ఎందుకనంటే ఒక స్ట్రక్చర్ బ్యాలెన్స్ కోసం అప్పటి కాలంలో పెంకుటిల్లి నిర్మాణానికి పెట్టింది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా. ఎందుకు గర్భం వసారాలు పాటించడం, ఆ నియమాలు పాటించడం అవసరం లేదు. ఇంకొకటి, ఇక్కడ మనం గర్భం వసారాలు కనుక మనం పాటిస్తే మనకు కొన్ని నష్టాలు కూడా వస్తాయి. ఏంటంటే ఉదాహరణకి ఒక ఇల్లు తీసుకుందాం, దానికి సెట్ బ్యాక్స్ తగినన్ని లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 అడుగులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 21 అడుగులు ఉందనుకోండి. 12 అడుగులు గర్భం పెట్టామనుకోండి, హాలు 9 అడుగులే పెట్టాల్సి వస్తుంది.
మీరు గర్భం నియమం పాటిస్తే హాలు తప్పనిసరిగా 9 అడుగులే పెట్టాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ అనుకుందాం. ఎందుకంటే వెనక ముందు సెట్ బ్యాక్స్ అనేవి తగినంత లేవు కాబట్టి హాలు 9 అడుగులు పెట్టాల్సిన పరిస్థితి. మరి హాలు చిన్నదైపోతుంది కదా, హాలు వెడల్పు చిన్నదైపోతుంది కదా, మరి అది చాలా ముఖ్యమైనది కదా హాలు. దీనివలన మరి ఇంటి నిర్మాణాలు దెబ్బతింటున్నాయి కదా. ఆలోచించండి. నేను ప్రాక్టికల్గా చాలా ఇటువంటి చూశాను. ఒక ఓనరు కట్టిన 2 బెడ్రూముకి రెంటు 6-7 వేలు వస్తుంటే ఇంకొక ఓనర్ కట్టిన 2 బెడ్రూమ్కి రెంటు 4,000 5,000 మాత్రమే వచ్చే సిచ్యువేషను. ఎందుకనంటే అక్కడ గర్భం 12 అడుగులు ఉండాలని మూర్ఖంగా పెట్టేసి హాలు తగ్గించేయడం వలన వచ్చిన వాళ్ళు హాలు చిన్నదని చెప్పేసి రిజెక్ట్ చేయడం వలన ఈ సమస్య వస్తుంది. అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే కొంతమందికి కొన్ని అభిరుచులు ఉంటాయండి. కొంతమందికి హాలు పెద్దది కావాలనుకుంటారు, కొంతమంది వంటగది పెద్ద గది కావాలనుకుంటారు, ఇంకొంతమంది పడక గదులు పెద్దవి కావాలనుకుంటారు. మరి అలా కోరుకునే వారికి ఈ 12 అడుగులు గర్భం ఉండాల్సిందే అని చెప్పేసి పెట్టడం వలన వాళ్ళకి ఆ బెడ్రూమ్ అనేది పెద్దదిగా కనపడదు, వాళ్ళకి నచ్చదు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి గర్భం వసారాలు నిర్మాణం పూర్వకాల పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ గర్భం నియమం పాటిస్తే వసరాల నియమం కూడా పాటించండి. గర్భం మాత్రమే పాటించి వసరాల నియమం ఎందుకు వదిలేశారు? మరి సింహద్వారం గర్భానికి మాత్రమే పెట్టాలి కదా, మరి ఇప్పుడు అలా ఎందుకు పెట్టట్లేదు? ఇలా ఆలోచిస్తే చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి ఈ గర్భం విధానం పాటించడం వలన. కాబట్టి ఈ గర్భం విధానం పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ గర్భం వసారాల నియమం పూర్వకాలం పెంకుటింటి నిర్మాణానికి అనుసరించిన విధానం, ఒక స్ట్రక్చర్ బ్యాలెన్స్ కోసం అనుసరించిన విధానం. కానీ ఈ రోజుల్లో మనం కట్టుకునేవి స్లాబ్ ఉన్న నిర్మాణాలు. కాబట్టి ఈ స్లాబ్ ఉన్న నిర్మాణాలకి గర్భం వసారాల నియమం పాటించాల్సిన అవసరం లేదు. ఒక ఇంటికి కనుక గర్భం ఖచ్చితంగా 12 అడుగులు కనుక లేకపోతే ఆ ఇంట్లో నివసించే వారికి ఎటువంటి హాని జరగదు, ఆపద జరగదు అని నేను చెప్పదలుచుకుంటాను. లేదు గర్భం ఖచ్చితంగా 12 అడుగులే ఉండి తీరాలి అని అనేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీరు గర్భం ఖచ్చితంగా 12 అడుగులు పెట్టదలుచుకుంటే వసారాలు కూడా ఖచ్చితంగా 6 అడుగులు పెట్టండి. సింహద్వారాన్ని తీసుకొచ్చి గర్భానికి మాత్రమే పెట్టండి. అటువంటప్పుడే పూర్తి గర్భం వసారాల నియమం పాటించినట్లు అవుతుంది, లేకపోతే లేదు. అది నేను చెప్పదలుచుకున్నది. ఇంకా గర్భం ఖచ్చితంగా 12 అడుగులు ఉండటం వలన వచ్చే నష్టాలను కూడా మీకు వివరించాను. ఎక్కడైతే ప్లేస్ లేదో అక్కడ మనకి గర్భం 12 అడుగులు పెడితే హాలు చిన్నదైపోతుంది, 9 అడుగులు పెట్టాల్సి వస్తుంది. అదే గర్భం కనుక 11 అడుగులు పెడితే హాలు 10 అడుగులు పెడితే అప్పుడు హాలు బాగుంటుంది, అలాగే గర్భం కూడా బాగా వస్తుంది. అంటే గర్భంలో వచ్చే బెడ్రూములు కానీ ఏవైనా మంచి సైజులో వస్తాయి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాగే ఎవరికైతే బెడ్రూములు పెద్దవి కావాలనుకుంటారో, అంటే సహజంగా మనకి బెడ్రూములు గర్భంలో వస్తాయి ప్రాక్టికల్గా నేను చూసిన ప్లాన్లలో. అటువంటి వారికి ఈ గర్భం 12 అడుగులు ఖచ్చితంగా ఉండాలి అని అంటే వారికి చిన్న బెడ్రూమ్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే పెద్ద బెడ్రూమ్లు కావాలని కోరుకుంటారో వాళ్ళ ఆశ నెరవేరదు. కాబట్టి ఇది పాటించాల్సిన అవసరం లేదు. అంటే స్లాబ్ ఉన్న నిర్మాణానికి గర్భం వసరాల నియమం పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఈ వీడియో పూర్తి చేసే ముందు, కాబట్టి ఒకసారి వినవలసిందిగా కోరుతున్నాను. అలాగే కొంతమంది ఈ దూలం కింద కూర్చోకూడదు, దూలం కింద నిద్రించకూడదు అని చెప్పేసి అంటారు. ఇది కూడా పాతకాలం నిర్మాణాలకి అన్వయింపబడింది. ఎందుకనంటే పూర్వకాలం దూలాలు అవన్నీ చెక్కతో ఉండేవి. దాని కింద నిద్రించడం వలన ఆ దూలం ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. అది ఇరిగి ఆ మనిషి నిద్రపోయే మనిషి మీద పడి వారు మరణించే అవకాశం ఉంది కాబట్టి అట్లా చెప్పారు. కానీ ఇప్పుడు దూలాలు సిమెంటు కాంక్రీటు దూలాలు, చెక్క దూలాలు కాదు. కాబట్టి ఇది కూడా మనం పాటించాల్సిన అవసరం లేదని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.